దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి కంటెంట్ ఇస్తాం దోస్తులు. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు. మేము అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి దోస్తులు. మరి ఈరోజు వీడియో అయితే యారన్ల కొట్లాట పార్ట్ 11 దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బాయి ఏం లొల్లి పాడైంది, నెత్తి నొత్తాంది. అవునక్క, లొల్లి పాడగాను ఏమొర్రుడే ఒర్రుడు, అటు అదొర్రుడు ఇటు నరసక్కొర్రుడు. షీ ఏం కొట్టుకున్నారు పో, నీ లొల్లి చల్లగుండా. అబ్బా ఇన్న వద్దాలత్తనే దాని కోడలకు చూసినవా? నా చిట్టి బౌరూపులు ఆడదిగా అదే ఎట్ట మాట్లాడుతుందో చూసినవా? నీ అక్క మనం పోయే వరకు పండబెట్టి తొక్కుతారు, మేము ఎప్పుడు కొట్టినాం, మా ఇంటి మీదకి వెళ్ళొల్లికి వచ్చిండు అని మాట్లాడతారు. ఎవ్వ బౌరూపులు ఆడదే అది. అవును పోసక్క, రాజుకి ఏ పాటో ఏమో వెట్టి ఉంటుంది, అందుకే రాజీ దీని దిక్కు మాట్లాడుతుంది దండిది అది రాజీ. అవునే, ఇగో అది అంటాను కదా, చిట్టి మంచిదే నరిసేదండిది అని చెప్తాంది అందరికీ. ఆయన తుప్పుకో పప్పుకో అన్నిటికీ ఆదుకుంటుంది కావచ్చు చిట్టి, అందుకే చిట్టి మంచిది అని అంటాను. తిన్నన్ని రోజులు దీని పాట, తర్వాత దాని పాట. అసొంటి ఆడోళ్ళు చేయబట్టే సంసారాలు కూలిపోతాయి, అటెక్కిచుడు ఇటెక్కిచుడు చేయబట్టే కూలిపోతాయి. అవునే, పాపం నర్సికి గండమే ఉన్నట్టున్నది చిట్టితోని. ఇది ఎన్నడు దెవుతుందో పంచాయతీ, ఎన్నడొక్క కొలిక్కి వస్తుందో ఏందో ఏమో. ఏం పంచాయతో ఏం పడవలు పెట్టుకుంటే గమ్మతున్నది. ఆనే ఊరు వాళ్ళందరూ చూసి నవ్వుడు తప్ప ఏది లేదు. చిట్టికి చెప్తే అర్థమైతలేదు, అందరితోనే కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. పెళ్ళల్లో ఏం పడవపోయేమో, ముసలోడు ఏం చేస్తాండ ఇక పోతేనే ఎప్పుడో వచ్చి నీటి పొద్దుగాలలో పెట్టుకుంటారన్న వాళ్ళే ఇక పోతానే. నేను కూడా పోతా పోసక్క, నేను కూడా పొద్దుగాల వచ్చినా పోతాను ఇక. అబ్బా ఏం ఆడదురా అది, బద్మాష్ ఆడది. మన ఇల్లును అంగడి చేద్దామని వచ్చిందిరా అది, అట్లనే పట్టినట్టున్నదిరా బద్మాష్ ఆడది. చి ఇసొంట ఆడది ఇండ్లలో ఉంటే ఇల్లు దారం పొయ్యి బుధారం అన్నట్టున్నది కథ. చి నువ్వే అయినా రాజుగా నువ్వెందుకు రా దాంజోలు పోయినావు? నేనెందుకు పోయినా అమ్మ, నాకు అకౌంట్ బ్లాక్ చేసి చేతిలో రూపాయి లేకుండా అయిన వాళ్ళే. నేను మరి ఎందుకు రా బ్లాక్ చేసినావని పోతే ఆయనతో ఇద్దరు పిల్లమ్మోళ్ళ మీద పడ్డరుగా, అదే అమ్మ. అవునా అండి, అసలు మీరు ఎందుకు వెళ్ళిర్రు? ఇంటికి వచ్చి మామయ్యకి చెప్తే అయిపోవు కదా. బాపు లేడు కదనే, బాపు 2 రోజులు ఊరికి పోయి వస్తా అని పోయిండు కదా, అలా చిన్నమ్మోళ్ళ ఇంటికి వచ్చినాక చెప్దామన్నట్టు నేను పోయింది. లేకపోతే పోకపోదు నేను. ఏం చేస్తారు నర్సక్క? రారి కూర్చునేరు రారే, ఏమున్నదే ఈ లొల్లి పాడగాను కానీ నా మొగడు టైం కూలలేకపాయే. అలా చిన్నవ మంచిగా లేదు, 2 రోజులు పోయి వస్తా అని వాయే. అది చూసిన వానే బద్మాషాడిది గింత లొల్లి పెట్టే మాతోని, ఎట్లా గెలుచుడే దాంతోని. అదేనే నర్సి మందలిద్దామని వచ్చినవే, అయినా పిల్లగా నువ్వు గాల మీదకి ఎందుకు పోయినావు లొల్లికి? వాళ్ళిద్దరు మంచిగా అట్టకట్టున్నారు, ఆయనతో నిన్న కింద పడేసి తొక్కుతారు, గాల మీదకి ఒక్కని పోతావా లొల్లికి? నేను గట్ల అనుకోని పోలే పెద్దమ్మ, ఏదో మాట్లాడదాము అడుగుదాము అన్నట్టు పోయినా కానీ ఇద్దరు పెళ్ళమ్మోళ్ళు చూసినావా నా మీద పడ్డారు. రజతక్క టైంకి వీళ్ళని తీసుకురాకపోతే ఆయన ఇంకా తుక్కు దొక్కుదురు కావచ్చు అల్లనే. అవును రాజు, నేను టైంకి వచ్చిన కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నిన్న అల్లనే దొక్కుదురు. అందుకే బిరబిరురికొచ్చి ఆయనతో మీ అమ్మను ఉన్ను మీ పెళ్ళని తీసుకొని వచ్చిన. అయినా దానికి ఉన్ను మీకెందుకు వస్తుంది ఊకెలొల్లి? ఆలదాలు మంచిగానే ఎరువాడు ఉండబడితే కాదే. ఏం చెప్పుడే పోసక్క, నేను మొన్న బ్యాంకుకి పోయి వచ్చినప్పుడు గదేవతో రాజు మందలు ఇచ్చింది. ఏడికి పోయి వస్తానవే అంటే ఇట్లా రైతు బంధు పడ్డాయి తెస్తాను, నా పెద్ద కొడుకు మీద 1 ఎకరం ఉన్నది అని అన్న. ఆ ముచ్చట ఆ బొడ్డువే చెప్పిందో, మరి ఆ బొడ్డే ఇన్నదో తెలియదు కానీ ఇక చూసుకోపోవే ఇని నా మీదికి లొల్లి కచ్చి ఈడ నన్ను కొట్టింది. ఆయన తీడిపోయిన వాళ్ళు ఈయన కొట్టిర్రు. గట్లున్నది పెళ్ళమ్మోల కథ. అవునా అని నీకు తెలియదే? రాజీ ఇటెక్కిస్తుంది అటెక్కిస్తుంది, పాములకు పాకులాట తెల్లకు తెగులాట పెట్టిస్తుంది, దాంతోనే ముచ్చట అనేది కాదే. ఉన్నారు సక్క, ఈ మధ్యలో రాజీ మీ చిట్టోళ్ళింటికన్నా ఎక్కువ కూర్చుంటుంది, ఆయనతో మీ చిట్టికి ఏమేం చెప్తాందో నేర. అయినా అదేం బాగుపడుతుంది, గిట్లా మాకెక్కిచ్చి మమ్మల్ని లొల్లి పెట్టించి గిట్లా బయట ఎత్తే చెప్పు, దానికి పాపం తలగదానే, మా ఉసురు తలగదానే? బద్మాషాడిది గిట్లా లొల్లులు పెట్టిస్తారా అనే ఎవరన్నా? ఆయనతో నా మొగడు రాని, నా మొగడు వచ్చినాక పెళ్ళ మొగల ఆట తెలుస్తుంది. ఆయనతో వచ్చినాక ఉన్నది లేదు మొత్తం పట్ట వేసుకొని ఆయనతో పీకో జావా అంటాం, ఎటు వాడితే అటు పోతాం. ఇక పెళ్ళ మొగలు ఏం పీక్కుంటారో విక్కొని గదే పని అయ్యే నర్సి, ఏం చేస్తారో చూడుర్రి. నీ కొడుకు కూడా మరి అట్లా కాదే అని మాట్లాడతలేడు కానీ దాని దిక్కే మాట్లాడతాను. నా పిల్లాన్ని మనద్దు అంటాను. ఓ అవ్వు
ఇలా పెళ్ళము అంత ఎక్కువైంది అవ్వంత తక్కువైంది చూసినావా అనే నడిచావు గట్లుంటది. అవును సంధ్య, హాస్పిటల్ పోయినవా? ఈ లొల్లులు పాడగాను, ఈ లొల్లుల మధ్యలకు నువ్వు ఓకు సంధ్య. ఇంత కాండానికి కాడ దెబ్బ తాకిందనుకో లేని పోను లొల్లి. ఏం చేసుడు రాజు తక్క, అసలు ఈ లొల్లి పాడగాను మనసును పడతలేదు. 10 రోజుల నుంచి ఓటి కాకపోతే ఒకటి మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనిత్తలేదు అసలు చిట్టి. అది కంకుణం కట్టుకున్నదే నా మీద, అందుకే గిట్లా ఎత్తందే. ఉమ్మంట పెద్ద కొడుకు అంటదే. ఇలా జోలు తీయంది, దాని మనసును పడతలేదు దరిద్రపు మొకంది. నా మొగడొచ్చినాక దాని అవ్వాయిని పిలిచి భూమి ఈయనకియ్యా మొత్తం నా విన్న చేసుకుంటాను, ఏం చేసుకోర్రా అని చెప్పి పిత్తనే. ఛీ, ఇంత బరితెగించిన ఆడదాన్ని నేను ఏడ చూడలేదే గిట్లా పెద్దోన్ని అని చూడకుండా కింద పడేసి తొక్కుతాందేసి. పాపం తలిగిపోతుంది, బిత్తిరిముండమా ఉసురు తలిగిపోతుంది. అదే పోనీ తీయ ఊకలొల్లు పెట్టుకోకుర్రి. రాలేదే మరి? ఏం తిండి పాడుపడ్డదే, తిండే మనసును పడతలేదు. పూటకోళ్ళొల్లి గాచారం పాడుగాను, మా గాచారమే మంచిగా లేదు. అది అచ్చిన ఏళ్ళే మంచిది కాదు, దరిద్రం ముండ. ఏ గడియనా మా ఇంట్లో అడుగు పెట్టిందో గడియ గండాలన్నట్టు ఊకలొల్లులే. అదే తినారు చక్క, నువ్వు తినకున్నా మంచిగా కానీ ఇక పిల్ల కడుపుతోనున్నది, తినిపోర్రి. ఇంతంత తింటనే లోపల పెరిగే పాప మంచిగా ఉంటుంది. సరేనే రాజిత, తింటాం. ఇంకో కడుపులంతా తిప్పినట్టు అవుతుంది. ఏమండి ఒకసారి రండి, ఉన్నవా? ఓయ్ ఒకసారి రా. ఏమైంది? ఎందుకు వామిటింగ్ చేసుకుంటానవే? ఏమో అండి, కడుపులంతా తిప్పినట్టు అవుతుంది. డేట్ కూడా రాలేదు. నాకు తెలిసి ప్రెగ్నెంట్ కావచ్చండి. ఒకసారి చెకప్ చేయించుకొని వద్దామా అండి? అబ్బా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినవే పిల్లమో. ఐ లవ్ యూనే. ఐ లవ్ యూ టూ అండి. సమ్మరం ఆగుతలేరు కదా మొత్తమే. ఫస్ట్ అయితే చెకప్ చేయించుకొని వద్దాం పదండి. అమ్మకు మా బాపుకు కూడా ఫోన్ చేసి చెప్దామే, వాళ్ళు కూడా సంతోషపడతారే. మనవడో మనవరాలు అత్తందనంటే మళ్ళీ ఆలోచనలు ఇస్తారు. ఆమె కనీసం ఒక్కనాడు లొల్లి పెట్టుకున్నప్పటి నుంచి ఒక్కనాడు నచ్చి మందలు ఇచ్చిందా కనీసం? మనమైతే ఫస్ట్ హాస్పిటల్ వేద్దాం పదండి. హాస్పిటల్ వేయించినాక సంగతి. సరే పావేపా, హాస్పిటల్ వేద్దాంపా. సరే పదండి, మా అమ్మకు ఫోన్ చేసి చెప్తా రమ్మని. పదండి హాస్పిటల్ వేద్దాం. సరేనే. ఏడికి పోతానవే నడిచి? ఇగో మీ వాళ్ళు హాస్పిటల్ వేయలు తెలియదానే నీకు? ఎవలే హాస్పిటల్ వేయింది? ఏమైందే? ఎవరికేమైందే? ఎవరికేం కాలే, మీ మధు మీ చిట్టిని హాస్పిటల్ తీసుకువేయండే. నీకు తెలియదానే? ఎందుకు? దానికేం పుట్టింది రోగం? దానికేం పుట్టుడు కాదే పిచ్చిదానా, ప్రెగ్నెంట్ అట. అందుకే చెకప్ చేయించుతా తీసుకొని వేయండే. నీకు చెప్పలేదానే పోయేటప్పుడు? కానీ నాకెందుకు చెప్పుతుంది? నీ అసొంటోళ్ళకి చెప్పుతుంది. దానికి అత్త అన్నది ఉన్నదా, మామ అన్నది ఉన్నదా? ఎన్నడోళ్ళు పెట్టి మాటలే బందాయే. మీ అసొంటోళ్ళకు అన్ని తెలుస్తాయి కానీ మాకు చెప్తా అదే. అట్లాంటివేందే నడిచి? మీ కాకపోతే ఎవరికి చెప్తుంది? వచ్చినాక చెప్తామనుకున్నాయో, వచ్చిన ఇంటికే చూడు పెద్దమ్మా అని చెప్పిపోయింది. బోగరాడిది, దీని ఇంటికే చూడు అని చెప్పిందట. మరి నాకు ఒక్క మాట, అత్తమ్మ గిట్లా హాస్పిటల్ పోతానమని చెప్తేంది? బద్మాషాడిది. సరే అదంటే చెప్పలే, నా కొడుకైనా చెప్తేంది? ఇద్దరిద్దరు పెళ్ళమ్మలు. సరే చూడు, వచ్చినాక అత్త తినేను. సరే నేను అరిసి పోపో. చూసినవా ఇలా నాకంటే ఈ రాజు ఎక్కువైంది. దానికి పెడితే పెండ్లి కోరుతుంది, లేకపోతే సాగు కోరుతుంది అన్నట్టున్నది కథ. దోస్తులు, మరి మన చిట్ట అయితే హాస్పిటల్ వేయత్తది ప్రెగ్నెంట్ అయితే. ఇక మన నర్సక్కకు మాటలు కలిస్తే మరి ముందు ఏం జరగబోతుంది? ఇద్దరు కోడళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్, మరి మన నర్సక్క ఏం చేయబోతుంది అనేది వస్తుంది దోస్తులు. ప్లీజ్ చూడండి దోస్తులు. చిట్టి ఏం చేస్తానవే? ఊకే వండే ఉంటారే ఇట్లా లేచి కొద్దిగా పని చేసుకోవాలాగో. సంధ్యను చూడిపో, కొద్దిగా లేచి కూసుంటాంది. నువ్వు ఊకే వండే ఉంటావా అని? అబ్బా, ఈ మొద్దు ముండా 4 రోజులు పని చేసిందేమో, మళ్ళీ పెద్ద కొడలు జోలేదు నా దగ్గర. దాని జోలు తీయకే అంటే ఊకోదు అస్సలు. అలా ఎత్తమ్మా, అస్సలు చేతన అయితే లేదు. అందుకే పడుకున్న కొసేపు. సరే జరసేపు లేచి కూసో. అట్లా పాలు వేడి వేసుకురావన్నా? ఇప్పుడు ఏమద్దత్తమ్మా? సరేనే మరి, నేను ఇంటికి పోయత్తా. నేను మళ్ళీ అత్త కొడుకు వచ్చే వరకు. సరేనా? పండుకోమని నువ్వు జరసేపు. సరే అత్తమ్మ పోయిరా. ఏడివే అంతనమే నడిచి? ఏం చెప్పన్నే పోసక్క. అబ్బా పని తీరుతలేదు, పని పాడగాను. దీని దగ్గర వేసుడు దాని దగ్గర వేసుడు నా పాన వెళ్ళిపోతుంది. అవునా నర్సక్క? ఇద్దరు కోడలు నీళ్ళు పోసుకున్నారేమో, ఆడ ఈడ చేస్తాను ఇక. ఏం చేసుడే? అదన్న సంధ్య అన్న కొద్దిగా లేచి అటు ఇటు పని చేసుకుంటాను కానీ షిట్ అయితే అబ్బా పన్నట్టే బెడ్ మీద నుంచి లేస్తలేదు, ఏం చేస్తలేదు. అవునా అనే నర్సి? నీ కాడ ఈడ మంచిగానే ఉన్నది పనిపో.
ఏం చెప్పాలి పొసక్గా ఈడేసి వచ్చే వరకు ఆడ ఆడేసి వచ్చే వరకు ఈడ నా పని వెళ్ళిపోతుంది. మరి దీని అవ్వ అయ్యి ఉండనే ఉండవు 4 రోజులు వచ్చి తీసుకుపోతే ఏంది ఏమైతుంది? ఇక నేను అన్న వాళ్ళు ఇక దండిదన్న అంటది నన్ను. అవును నర్సక్క, మరో 4 రోజులు పోతేంది సంధ్య కంటే ఎవరు లేలాయే. మరి ఈ షిట్టన్న 4 రోజులు పోతేంది? అబ్బో గదెందుకు పోతుంది? అది నాతో చేయించుకుందామనే ఉన్నదే. ఇప్పుడు దీనికి చేసి దానికి చేయకపోతే అలా చూసినావా పెద్ద కోడలు అంటేనే పావురం దానికి అని మల్లెలు పెట్టదా అనే. ఇక అందుకే ఆదపై పోనీతి నా రెక్కల కట్టమే పోతుందానిగా సప్పలే కూకుంటానే. అవునా అనే నర్సి నీ కొడుకేమంటానే మరి? అబ్బో ఆడు నప్పతట్లోడే ఆయనకేదో మందు పెట్టినట్టున్నది. ఇది తానా అంటే తందానా అంటాడే ఆడైతే. అబ్బో పెళ్ళం ఆట మీదకే తీత్తలేడే. అబ్బో ఆడు మారిపోయిండే బాగా. ఏం చేసుడే ఇక పోనీతి అని చెప్తానా నా మొగడానే కదా. మునిపే అది గట్ల లొల్లి పెట్టింది, ఇప్పుడు చేయకపోతే పెద్ద కొడలు అంటేనే పావురం దానికి అది ఇది అని అంటది. ఎట్లనో వాళ్ళెక్కిగా చెయ్యి 4 రోజులు అది అటు ఇది ఇటు అని అన్న వాళ్ళు ఇక సరే అని ఊకున్నానే. ఇక మరేం చేస్తావే ఇక 4 రోజులు చెయ్యి, ఏం చేస్తావు ఇక గంతే పోతాన్నే. ఇక ఇంటికి పోయి ఆడ వేసుకోవాలి, మళ్ళీ వచ్చి దీని చుట్టూ వేయాలి, ఈడవంట వేయాలి ఆడవంట వేయాలి. నాకు పని ఉన్నదే పోతాన్నే. ఇక పో నీ గిరాకి పెద్దనే ఉన్నది పో. ఇంత 2 కోడలు చేసి నువ్వు నెరవాడేవే నర్సి, మన తర్వాత నిన్ను నడుచుకునేటోళ్ళు లేరు. మరి ఏం చేసుడు పో సక్కిగా చేయక తప్పుతలేదా? ఇక ఏం చేయాలి? ఇక మెల్లగా పోయి చేసుకుంటిగా పో. ఏం చేస్తానవే? కొన్ని పాలన పెట్టుకొని తాగకపోయినా అమ్మేటి పోయిందే. అత్తమ్మ పాపం చిట్టి వాళ్ళ ఇంటికి చేయడానికి పోయింది, అక్కడ ఇక్కడ పాపం చేయలేక అదైతుంది. ఇక నేనే పెట్టుకొని తాగిన అయిపోయిందండి. మీకు కూడా టీ పెట్టిన తీసుకొస్తుండండి. ఏం చేస్తారే సంధ్య పాలు పెట్టన్నానే? ఏం లేదు అత్తమ్మ, ఇప్పుడే పని అయిపోయింది ఈడ కూసున్నా. నువ్వెందుకు చేసినవే పని? నేను అత్తనే ఉంటే నేను చేయకపోదునా అని వచ్చినాక. అదేనా అమ్మ చెప్ తింటలేదు, పాలు పెట్టుకొని తాగిందట, మనకు కూడా చాయ్ పెట్టిందట. నువ్వెందుకు ఎత్తానో అమ్మ వచ్చినాక వేయకపోనా అని అంటే పాపం అత్తమ్మకు అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అందుకే నేను లేచి వేసిన నాకు చేతన అవుతుంది అని అంటుంది. అవునత్తమ్మ పాపం మీరు అక్కడ ఇక్కడ కష్టపడుతున్నారు కదా, అందుకే నాకు చేతనైన పని నేనేదో కొంచెం చేస్తున్నా. అబ్బా నువ్వైతే గిట్లా చేతనైనప్పుడు పనన్న ఎత్తానవే, అదైతే సుఖం అత్తనట ముఖం గడగ తీరదట దానికి. అట్లున్నది దాని కథ. అస్సలు ఎత్తలేదో బెడ్ మీద నుంచి, మంచిగా వంటాంది, తిన్నది ఎట్లా అరుగుతుంది, కొద్దిసేపు లేచి నడవల్లా అంటే తింటలేదు. నాకు లేస్తే తిప్పినట్టు అవుతుంది అని అంటుంది. అదప్పై తీయత్తమ్మ, ఆమె చిన్నది కదా, ఇక ఏదో తెలియక ఏదో చేతనైతుందో అయితే లేదో తీయండి, అదప్పై వదిలేయండి. నువ్వు గిట్లా దాన్ని అర్థం వేసుకుంటావే, అది గట్లా అర్థం వేసుకుంటుందా అనే. ఏదో ఇప్పుడు మనం చేస్తానం కాబట్టి మంచి మాట మాట్లాడుతుంది. అబ్బో మునుపు చూసినావా ఈ సొంటిలో పెట్టింది అది, అబ్బో బౌరూపులాడదే. అదప్పై తీయ అమ్మ వదిలేసేయో చాయ్ పెట్టిందట, పోసుకరాపో తాగుదాం. సరే బిడ్డ పోతాను. దోస్తులు మరి సంధ్య ఉన్న చిట్టు అయితే డెలివరీ అవుతారు. మరి సంధ్యకి ఎవరు పుట్టిరో చిట్టుకి ఎవరు పుట్టిరో చూపిస్తాను దోస్తులు. మేమైతే న్యాచురల్గా అసలు విలేజ్లలో ఎట్లాంటి గొడవలు అయితే ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నాను దోస్తులు. ప్లీజ్ స్కిప్ చేయకండి. స్కిప్ చేసి చూస్తున్నారు, స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు ప్లీజ్. అగ్గో చిన్ని కన్నా వన్నాడా నేను వచ్చేసరికి? ఇప్పుడే పడుకున్నాడండి. మీ అమ్మేంది అలా అసలు ఇటు అత్తనే లేదు, పని తీరతలేదు అట్నా ఇంకా మరి పెద్ద కోడల దగ్గర. ఏమోనే పాపం రోజు ఆడికి ఈడికి తిరిగి దానికి చేతనైతే లేదు కావచ్చు, అత్తత్తి కొంచెం అయినాక. అబ్బో పెద్ద కోడలు చుట్టూ ముదుగాలు చేయాలా మాకెట్లా చేస్తుంది. జరసేపు గిప్పిలేని ఎత్తుకుంటుంది, పని చేసుకుంటా అంటే అత్తనే లేదు, ఇంట్లో నుంచి ఎలా తీరుతలేదు కావచ్చు మీ అమ్మకు. ఏమో తీయే పాపం అత్తత్తి ఊకే చేసి నెరవడుతుంది అది ఆడికి ఈడికి. నెరవడుతుంది, నీకే కనబడుతుంది నెరవడ్డట్టు. ఇట్లా వస్తుంది లింగం అని పిల్లగాడు అన్నాడా అని చూస్తుంది పోతుంది. మరి పనిబడి ఎత్తరా అనుకుంటుందో ఏమో. మరి అక్కడనే పొద్దున్న దాకుంటే మరి ఈడ పిల్లగాని చూసురద్దా? అయినా ఈ పిల్లగాడంటే పావురమే లేదు మీకు. గట్లెందుకు అంటవే? పిల్లగాళ్ళంటే పావురం ఉండదా అనే ఎవరికన్నా? ఇక అక్కడో పిల్ల ఉన్నది కదా, ఆ పిల్లని చూసే ఇంకా ఈ పిల్లగాడంటే పావురం ఎందుకు ఉంటుంది. మరి ఈడ వారసుడు ఆమెనా? ఇద్దరు వారసులేనే, అట్లనద్దే చిట్టి. ఈడు వారసుడే, అది వారసురాలే, అట్లనద్దు ఎప్పుడు. ఒకళ్ళు ఎక్కువ వచ్చిల్లు ఒకళ్ళు తక్కువ వచ్చిల్లా అనే. ఏమోతి ఈడు రేపు వాళ్ళ కుక్కిల పడితే చూస్తాడా ఏమన్నా? ఆ పిల్ల అయితే గంజి నీళ్ళు ఇస్తుంది అని ఆన్నే ఉండి చేస్తాను కావచ్చు మీ అమ్మ. అరే మళ్ళీ గట్లా అంటవేంది? నీకు బుర్రలా పురుగు మెసులుతుందా అని అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. ఏమోతి ఎప్పుడు మీ అమ్మకు మీ బాపుకు అలాంటినే ఇష్టం. మరి ఈ పిల్లగాన్ని జరసేపు ఎత్తుకుంటాము చేస్తాము ఉంచుకుంటాము అన్నది లేదు. నువ్వేమో ఇట్లా నప్పతట్లోడా. సరే
దోస్తులు ఈ రోజు అయితే వీడియో ఇదే దోస్తులు. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియో అందరూ స్కిప్ చేస్తున్నారు దోస్తులు. ప్లీజ్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే మరి నరసక్కకు ఒక మనవరాలు ఒక మనవడు పుడతారు. మరి ఏం జరుగుతుంది, చిట్టు ఎట్లా లొల్లులు స్టార్ట్ చేస్తుంది, ఎట్లుంటుంది, ఇది ఇంటింటి రామాయణం దోస్తులు. ప్రతి ఇంట్లో ఇట్లా జరుగుతుందని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఇట్లా జరుగుతుందని న్యాచురల్ థింగ్స్ చూపిస్తున్నాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.